మానసిక వ్యధ ఏదైతే ఉందో 100కి 70 నుంచి 80% ఊరట లభించింది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో. ఏదో జరిగిపోయిందన్నటువంటి మనస్తాపానికి గురైనటువంటి వాళ్ళు జరిగి ఉండకపోవచ్చులే అనేటటువంటి ఒక ఫీలింగ్కి వచ్చారు. ఫైనల్గా దీని మీద ఎంక్వైరీకి వేస్తారా ఏమేస్తారో అన్న దాని మీద మిగతాది ఆధారపడి ఉంది. సార్ మరొక 2 పాయింట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటి ఏంటంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అనేది, కానీ లాగేశారు. ఓకే, రేపు 3వ తారీఖున ఏం చెప్తారు దానికంటే. రెండోది, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. అంటే ఇక్కడ ఒకటి సార్, కలిసింది నెయ్యిలో పందుకోవో లేదంటే చేపాయలు అనడం వేరు, కలిపారు అనడం వేరు. ఇప్పుడు కలిపారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తో లేదంటే ఎవరో ఎక్స్పైజెడ్ కలిపారు అనేది దానికి ఆధారాలు ఉండాలి. కోర్టు అదే అడిగింది. కలిసింది అంటే ఏ రకంగా కలవచ్చు, ఓకే, అది ఇంకా రిపోర్ట్లో లేదంటే ల్యాబ్లో చెప్పాలి. ఇది బాబు గారు అంటే ఆయన ఏదో తక్కువగా ఆలోచించారని నేను అంటారు, కానీ ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల లేదంటే రాజకీయం వల్ల అది బాబు గారే చెప్పాలి సమాధానం. ఎందుకంటే రాంగ్ ఫీడ్బ్యాక్ అయితే ఆయన క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఆయన అంత అమాయకుడు కాదు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన క్రాస్ చెక్ చేసుకోడా రాంగ్ ఫీడ్బ్యాక్ అంటే. అందులో పరమభక్తుడు ఆయన. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన దాన్ని ఏమంటారు, ఎదుటి ద్వారం నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నా ఆయన వెళ్ళరు. దేవుడికి ఎప్పుడు అట్లా ఎదురు వెళ్ళకూడదని చెప్పి వైకుంఠంలో నుంచి వెళ్ళేవాడు, పరమభక్తుడు. ప్రతిసారి దేవాంశు పుట్టినరోజుకో లేకపోతే లోకేష్ పుట్టినరోజుకన్నో భువనేశ్వర్ గారి పుట్టినరోజుకో అన్నదానానికి ఒక రోజు అయ్యే ఖర్చు